ఎలుక 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 కేదార్ ఎలుక ఎలుక కేదార్ దాత్రి కేదార్ దాత్రి నీ కాదు నేను చూస్తాను కదా కావాలంటాడు చెప్పండి అత్తయ్య కక్షి చెప్పు అబ్బో ఆ రోజు వంట చాలా భయంకరంగా ఉంది. ఎప్పుడైనా పోపుల డబ్బా ఇట్లా డ్రై ఫ్రూట్స్ డబ్బా లాగా మారడం, బొమ్మల్లాగా కూర్చొని షూటింగ్ చేయాలన్నమాట. ఇది మా కష్టం. అంటే నీ ఇష్టమా? నువ్వు ఆన్ అయిపోతావా? నన్ను అడగవా? దర్శ్ దర్శ్ స్మైల్ సే హాయ్ భూపతి ఆక్షే వైద్యులు పోనీలే నీకు ఏ సమస్య రాకుండా సాధుగా పూర్తి చేస్తున్నాడు. అమ్మి జరాత్రి చాలా రోజుల అందరం కలుసుకున్నాం. మంచి స్పీచ్ చేయమ్మి ఇక్కడే డిజిటల్ చేసాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ కూల్ బై నీల్ తెలుగు బ్లాగ్. సో ఈ రోజు వచ్చేసి నేను జగదాత్రి సెట్స్లో ఉన్నాను అనమాట. సో మార్నింగే ఏ సెట్కి వెళ్ళినా కూడా మార్నింగే మేకప్ అనేది, మేకప్ డ్రెస్సింగ్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. బట్ అది కూడా చాలా హడావిడిగా చేసుకుంటాం. అందుకే నేను ఆల్రెడీ మేకప్ స్టార్ట్ చేసేసాను. సో ఎస్, ఫస్ట్ మేకప్ అయిపోయి రెడీ అయిపోయి ఫస్ట్ సీన్ పడిపోతే అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అంతవరకు మనల్ని కంగారు పెట్టి హడావుడి పెడతా ఉంటారు. ఎందుకంటే మార్నింగ్ 9 to 9 కాల్ షీట్ ఉంటుంది కదండి. సో 9 కల్లా ఫస్ట్ షాట్ పడాలన్నమాట. సో అందుకని చెప్పేసి మేము 9 కల్లా విత్ మేకప్, విత్ కాస్ట్యూమ్, ఎవ్రీథింగ్ 9 కల్లా రెడీ ఉండాలి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఆల్రెడీ 8:36. సో ఎస్, ఇంకొక 20 minutes టైం ఉంది నాకు. 20 minutesలో నేను మేకప్, హెయిర్, కాస్ట్యూమ్ అన్నీ చేసేసుకుంటా. రెడీ అయిపోయి మిమ్మల్ని కలుస్తా. ఈ లోపల మిగతా ఆర్టిస్టులు కూడా వచ్చారు. అలాగని నేను ఇప్పుడు చూపించను, రెడీ అయ్యాక చూపిస్తాను. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎస్, నేనైతే ఇప్పుడు రెడీ అయిపోయాను. అండ్ అమెజాన్లో అయితే ఇప్పుడు చాలా మంచి సేల్స్ అయితే రన్ అవుతున్నాయండి. సో నేనైతే నా ఐ షాడోస్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో. సో చూసిన తర్వాత మీకు కూడా నచ్చితే కొనుక్కోవాలనుకుంటే లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు ఒకసారి చెక్ చేసేయండి. సో ఇంకా ఆలస్యం లేకుండా ఐ షాడోస్ చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ మేబెలిన్ ఐ షాడో. అండ్ ప్రతిదీ నేను లింక్ పెడతానండి. సో సేమ్ కలర్ కాంబినేషన్స్ మీకు కావాలంటే తీసుకోవచ్చు అనమాట. ఇది మనకి పర్పుల్ అండ్ అలాగే గ్లిటర్ అండ్ కాంబినేషన్ ఆఫ్ బీజ్ అట్లా వస్తుందన్నమాట. మంచి పార్టీ వేర్లో ఏదైనా క్యూట్ ట్రావెలింగ్ కోసం ఏమైనా కావాలి అనుకుంటే ఈ ఐ షాడో ట్రై చేయొచ్చు. విత్ బ్రష్ వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసేద్దాం వెట్ అండ్ వైల్డ్. మీ అందరికీ తెలుసు, మోస్ట్ ఫేవరెట్, చాలామందికి ఫేవరెట్ అనమాట. బీస్ కలర్స్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే మనకి ట్రాన్సిషన్ కలర్స్ కూడా వస్తాయి అనమాట. సో ఎస్, ఇది కూడా నేను షేడ్స్ అన్ని కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, మీరు చెక్ చేయొచ్చు. ఇది విత్ బ్రష్ రాదండి, ఓన్లీ ఐ షాడోస్ వస్తాయి. అండ్ ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఇవి వచ్చేసి న్యూ లాంచెస్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ నుంచి డిఫరెంట్ కలెక్షన్ కావాలి, ట్రావెలింగ్లో ఉన్నాము అనుకుంటే ఇలా మీరు ట్రై చేయొచ్చు. ఇది ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే ఇది మొత్తం వాడేసాను అనమాట. నాకు బాగా నచ్చి కలర్స్ ఇందులో మనకి పింక్స్, పర్పుల్స్, ఎల్లో, ఆక్వా ఇవన్నీ ఉన్నాయి చూసారా. మంచి క్రేజీ ఐ లుక్స్ కావాలనుకుంటే మీరు ఇది ట్రై చేయొచ్చు. సో ఇంకా కాంపాక్ట్గా కావాలి ట్రావెలింగ్ కోసం అనుకుంటే ఇట్లా మీరు ట్రై చేయొచ్చు. దిస్ ఇస్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ. ఇందులో కూడా నేను కొన్ని కలర్స్ నేను కంప్లీట్గా వాడేసాను అనమాట. ఎస్, కంప్లీట్ బీస్ కలర్స్, బ్లష్ టైప్లో కలర్స్ కావాలంటే ఇవి ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఫేవరెట్, నేనైతే చాలామంది ఆర్టిస్టుల దగ్గర కూడా చూశాను, నైకా. ఇది 10 షేడ్స్ ఉంటాయి. ఇందులో మనకి పింక్స్, గోల్డ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్ కాంబినేషన్. రెగ్యులర్ మన ఇండియన్ స్కిన్ టోన్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే ఐ షాడో ప్యాలెట్ అనమాట విత్ బ్యూటిఫుల్ బ్రష్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు కొంచెం పార్టీ టైప్లో కావాలి, గ్లిటర్స్ కావాలి అనుకుంటే, బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అనుకుంటే ఇది ట్రై చేయండి. స్విస్ బ్యూటీ నుంచి ఆల్ కలర్స్ ఆఫ్ గ్లిటర్స్ వస్తాయి అనమాట. సో మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా కూడా ఇందులో ఉంటుంది. విత్ బ్రష్ కూడా ఇచ్చారు. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అండ్ కొంచెం కాస్ట్లీ సైడ్ అండ్ పర్పుల్ సైడ్ కావాలంటే నా కరెంట్ అబ్సెషన్ అని చెప్పొచ్చు. దిస్ ఇస్ ఫ్రమ్ కలర్ పాప్. ఇదైతే అమెజాన్లో లేదండి, ఉన్నదేమో నాకు తెలీదు. ఒకసారి నేను చెక్ చేసి లింక్ ఉంటే ఖచ్చితంగా పెడతాను. నేనైతే విడిగా తీసుకున్నాను అనమాట. సో మీకు కూడా కావాలి అంటే ట్రై చేయొచ్చు. ఎస్, పర్పుల్స్, కంప్లీట్ ఆల్ పర్పుల్స్. సో ఎస్, ఇవి నేను అమెజాన్లో తీసుకున్నవి. మీకు కావాలంటే లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, చెక్ చేసేయండి. హలో, ఇప్పుడే నా క్లోజ్ అయిపోయింది. ఫస్ట్ సీన్ అయిపోయి కూర్చున్నా. ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ క్లోజ్కి వెళ్ళాలన్నమాట.
బాగుందా? ఇది అనదర్ గెటప్ కాదు, అనదర్ శారీ కొనుక్కున్నదే. అండ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, బుట్టలు వేసారు, దాన్ని చాలా బరువు ఉన్నాయి. ఇది చూసారా మీరు ఎప్పుడైనా పోపుల డబ్బా ఇట్లా డ్రై ఫ్రూట్స్ డబ్బా లాగా మారడం? బాగుందా? ఇది ఎవరి ఐడియానో తెలుసా? మీ జగదాత్రి గారి ఐడియా. రెడీ అవుతున్నారు. సో చక్కగా అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టి విత్ స్పూన్ పెట్టి తినండి అని చెప్పి మాకు కూడా షేర్ చేశారు. భలే ఉంది కదా, ఈ ఐడియా మీరు కూడా యూజ్ చేసుకోండి. నువ్వు చెప్పే చూస్తుంటే అవును కోశిక, పైగా అకాడమీలో ఎవరికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఏ సమస్య రాకుండా సాధుగా పూర్తి చేసుకున్నాను. అమ్మి జగదాత్రి చాలా రోజుల అందరం కలుసుకున్నాం. మంచి స్పీచ్ చేయమ్మి. ఇక్కడే డిజిటల్ చూసాం, చిన్న సైలెంట్ గా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి రాయండి. ఏంటే చెవులు పనిచేయడం లేదా? చెప్తుంటే అలా నుంచో వెళ్ళు. నీకు వంట చేయనత్తయ్యా? రాయండి. ఏంటి వంట చేయవా? ఎందుకు చేయవు? పెద్ద ఇంట్లో ఉన్నాగానే పెద్దలు అయిపోయావు ఏంటి? లేదా పొగ తలకెక్కిందా? నిషి వంట చేయొద్దని చెప్పింది అత్తయ్య. వంట చేయొద్దు అని చెప్పింది. ఇప్పుడు నేను వెళ్ళి చేస్తే మళ్ళీ నిషికి కోపం వస్తుంది. ఇంటి కోడలు నిషియే కాబట్టి వంట నిషినే చేస్తా అంది. ఏంటి నిషి వంట చేస్తా? అమ్మో వద్దు, నాకు ఏ స్వీట్స్ వద్దు. మూసుకో. అక్కడ ఏందే దొరికిందని నువ్వు తప్పించుకున్నాకుండా నేను చెప్తున్నా, నిషికి వంట చేసిన కర్మ పట్టలేదు. డోర్ మూసుకొని వంట చేయి. నేను మా ఇంట్లో వంట చేశాను, కావాలంటాడు. చెప్పండి అత్తయ్య. చెప్పు. అబ్బో, ఆ రోజు వంట చాలా భయంకరంగా ఉంది. నిషి ఏమైనా చంపుతా. పాపం ఎప్పుడు చేయలేదు కాబట్టి సరిగ్గా కుదరట్లేదు. అయినా ఒక్కసారి నిషి ఏమైనా నేర్చుకోవాలని అనుకుంటే 2 రోజులు మొత్తం అసలు ఏ కాన్ఫిడెన్స్ తో నువ్వు జగదాత్రిని వండొద్దని నువ్వు వంట చేస్తావని చెప్పావు. ఓవరాక్షన్ చేయకు. నేను ఇక్కడ వంట చేశా, కావాలంటే చెప్పండి అత్తయ్య. కచ్చి నువ్వు చెప్పు. అబ్బో, ఆ రోజు వంట చాలా భయంకరంగా ఉంది. నిజం ఏమైనా చంపుతా. పాపం ఎప్పుడు చేయలేదు కాబట్టి సరిగ్గా కుదిరినట్లేదు. అయినా ఒక్కసారి నిజం ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే 2 రోజుల్లో మొత్తం అన్ని వంటలు నేర్చేసుకోండి. అది మాత్రమే.
ఎలుక 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 కేదార్ ఎలుక ఎలుక కేదార్ దాత్రి కేదార్ అన్నాడు. దాత్రి నీ కాదు, నేను చూస్తాను కదా. ఎక్కడుందో చూడు. ఏం చూడలేదు, నిన్నే స్మైల్ చూస్తాడు. హాయ్ అండి. సో చూస్తున్నారు కదా వ్లాగ్ అయితే. సో ఎస్, షూటింగ్ అంటే ఇట్లా కొన్నిసార్లు సరదాగా జరుగుతుంది, కొన్నిసార్లు చాలా కష్టంగా జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు అయితే ప్రస్తుతానికి మేమంతా హౌస్లోనే షూట్ చేస్తున్నాం కాబట్టి అందరు ఆర్టిస్టులు ఉన్నారు. సో మీరు కూడా బిహైండ్ ద సీన్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు కదా. అండ్ ఎస్, చిన్న షార్ట్ గ్యాప్ వచ్చిందనమాట. ఇప్పుడు వచ్చేసి నేను మంచిగా ఆఫ్టర్నూన్ అయిపోయింది, లంచ్ అయిపోయింది, అంతా అయిపోయింది. మంచిగా మజ్జిగ తాగుతున్నాను నేను. అండ్ దీని తర్వాత మనకి క్లోజెస్ ఉన్నాయి, అవి కూడా చేసుకొని వస్తాను. ఇంకా ఇట్లా నాన్ స్టాప్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు నాన్ స్టాప్గా వర్క్ ఉంటుందండి. అంటే జస్ట్ ఫస్ట్ నుంచి వైడ్ పెడతారు, దాని తర్వాత గ్యాప్ ఉంటుంది. గ్యాప్ అంటే ఎంతో గ్యాప్ కాదు, జస్ట్ ఒక 10 minutes గ్యాప్లోని మళ్ళీ క్లోజెస్ చేస్తారు. మళ్ళీ దాని తర్వాత ఒక 10 minutes గ్యాప్లో నెక్స్ట్ సీన్ ఉంటుంది. అట్లా కంటిన్యూస్గా డే అంతా మేము వర్క్ చేయాలి. అండ్ డే అంతా కూడా మేకప్ చెరగకుండా, హెయిర్ స్టైల్ చెరగకుండా, కాస్ట్యూమ్ నలగకుండా మేము ఇట్లానే అలా బొమ్మల్లాగా కూర్చొని షూటింగ్ చేయాలన్నమాట. ఇది మా కష్టం. అంటే జస్ట్ ఫస్ట్ ఎందుకన్నా అయిందండి అది? ఎందుకనే నువ్వు, నేను చెప్పాను నీకు ఆన్ చేయమని. అంతా మేము వర్క్ చేయాలి. అంటే నీ ఇష్టమా? నువ్వు ఆన్ అయిపోతావా? నన్ను అడగవా? ఎస్, చూసారు కదండి వ్లాగ్ అయితే. చాలా ఎంజాయ్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే షూటింగ్ అంటే నాకు కూడా చిన్నప్పటి నుంచి చూడాలి అలా ఉండేదన్నమాట. సో ఎస్, చాలామంది అడిగారు జగదాత్రి సీరియల్ బిహైండ్ ద సీన్స్ వ్లాగ్ చేయండి అని. సో మీ అందరి కోరిక మీదకు నేను ఈ వ్లాగ్ అయితే చేశాను. సో వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్. బాయ్, టాటా.